ఒక ఊరిలో రామయ్య, లక్ష్మమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు తమ ఒక్క కొడుకు రాజును బాగా చదివించారు. రాజు టౌన్లో మంచి ఉద్యోగం సంపాదించాడు. లక్ష్మమ్మ, మన రాజు చదువు పూర్తయ్యి మంచి జాబు సంపాదించేశాడు. మన కష్టాలు ఫలించాయి. అవును, చిన్నప్పటినుంచి ఎంత కష్టపడ్డాడో మన రాజు. ఇప్పుడు మంచి జీతం వస్తోంది. ఇప్పుడు మనకు ఒకే పని ఉంది. రాజుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం. హమ్మయ్యా, నాకు కూడా అదే ఆలోచన. మన ఊరిలోనే అమ్మాయి స్నేహ ఉంది. మన కుటుంబానికి తగినది. అవును, పెళ్లి విషయమై మాట్లాడదాం. స్నేహ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి రాజు స్నేహకు పెళ్లి చేస్తారు. కొన్ని రోజుల తర్వాత రాజు తన ఉద్యోగం కారణంగా స్నేహను పట్టణానికి తీసుకెళ్లి కాపురం పెట్టాడు. మొదట్లో ఇద్దరూ చాలా హ్యాపీగా గడుపుతారు. పట్టణం వెళ్లిన కొద్ది నెలల్లో స్నేహ మారిపోయింది. క్రమంగా స్నేహ కొత్త స్నేహితులను చేసుకుంటుంది. పార్టీలతో ఎక్కువ టైం గడిపేది. ఆ రోజు రాజు ఆఫీసులో పనిభారం చాలా ఎక్కువగా ఉండి బాగా అలసిపోయాడు. అలసటతో ఇంటికి ఆలస్యంగా చేరాడు. స్నేహ, చాలా టైం అయ్యింది. ఏదైనా తినడానికి ఉందా? ఓ, సారీ రాజు, నేను బయట ఫ్రెండ్స్తో డిన్నర్ చేసేసా. నువ్వు ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకో, త్వరగా వస్తుంది. రోజూ ఇలా బయటే ఉంటావు. ఒక్కరోజు ఇంట్లో కూర్చుని మనం తినలేమా? ఓ ప్లీజ్ రాజు, నాకు నా ఫ్రెండ్స్తో టైం గడపడం ఇష్టం. ఎప్పుడూ హోమ్ అంటే బోర్గా ఉంటుంది. నేను ఉదయం నుంచి ఆఫీస్లో కష్టపడొస్తున్నాను. కనీసం నీతో కూర్చుని మాట్లాడుకోవాలని అనిపిస్తుంది. నువ్వు మాత్రం రోజు బయటికి వెళ్తావు. నేను నీకు ముఖ్యం కానట్లుంది. అరే, ముఖ్యం కాదు అనడం లేదు, కానీ నా ఫ్రెండ్స్ని కూడా వదల్లేను కదా. నువ్వు వారితో ఒకరోజు జాయిన్ అవ్వు. స్నేహ, ఇది సరదా కాదు. మన జీవితం ఇలా దూరమవుతుంటే ఎలా? ఒకరోజు నీవల్ల మనమిద్దరం పూర్తిగా వేరే వాళ్ళమైపోతామేమోనని భయంగా ఉంది. స్నేహ మోడ్రన్ డ్రెస్ వేసుకొని మేకప్ చేస్తూ పార్టీకి రెడీ అవుతోంది. ఆ సమయంలో ఫోన్ మోగుతుంది. స్నేహ, ఇవాళ పార్టీకి కొత్త డ్రెస్ వేసుకుంటావా? మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓ ఎస్, ఇవాళ నేను స్పెషల్ డ్రెస్ వేసుకున్నాను. మీరు షాక్ అవ్వాల్సిందే. గుడ్. కాస్త టైంలో బైక్తో వస్తా. నీ హబ్బీకి చెప్పావా? అతను ఆఫీస్ నుంచి వస్తున్నాడు, కాని పర్లేదు, వచ్చాక తాను ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాడు. హే స్నేహ. ఇంతలో రాజు ఇంటికి వచ్చి స్నేహాను ఆ డ్రెస్లో చూసి షాక్ అవుతాడు. స్నేహ, ఈ డ్రెస్ ఏంటి ఇంత లేటయింది? ఎక్కడికి వెళతావు? పార్టీకి వెళ్తున్నారు రాజు. న్యూ కెఫేలో ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రతిరోజూ ఇలా పార్టీలు, ఇల్లు, నేనన్నవి నీకు గుర్తుకే రావా? అయ్యో, ఒక్క రాత్రి బయటికి వెళ్తే ఏమవుతుంది? లైఫ్ని ఎంజాయ్ చెయ్యాలి కదా. నీ లైఫ్ నీకు ఎంజాయ్మెంట్ అయిపోయింది స్నేహ. నేను మాత్రం ఒక్కర్నే అయ్యా. రాజు కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. స్నేహ ఏమీ పట్టించుకోకుండా, హే స్నేహ, రారా, లేటవుతున్నాం. ఇవాళ పార్టీ మిస్ చేయకూడదు. ఓకే, వస్తున్నాను. రాత్రి ఆలస్యంగా స్నేహ ఇంటికి వస్తుంది. ఇంత సైలెంట్గా ఉంది ఇల్లు. రాజు పడుకున్నాడా ఏమో? రాజు గదిలో లేడు. స్నేహ ఆశ్చర్యపడుతుంది. మరో రోజు ఉదయం లేవగానే రాజు ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. రాజు, ఈ మధ్య నువ్వు ఎప్పుడూ సీరియస్గా ఉన్నావు. ఈ మధ్య నేను ఆలస్యంగా వస్తున్నానని అనుకుంటున్నావా? స్నేహ, ఇది నీ జీవితం. నువ్వు ఎంజాయ్ చెయ్యి. నేను నిన్ను ఏం అడగను అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. డోర్బెల్ మోగుతుంది. స్నేహ తలుపు తెరుస్తుంది. అత్తమ్మా, మీరిలా సడన్గా? అమ్మా, కొద్ది రోజులు మీతో ఉంటే బాగుంటుందనిపించింది. రాజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. అలసిపోయి కూర్చుంటాడు. తల్లిదండ్రులు గమనిస్తారు. రాజు, ఏమైంది నీకు? ఈ మధ్య చాలా సన్నబడిపోయావు. అమ్మా, నేను రోజూ పనిచేసి అలసిపోయి వస్తున్నా. కాని నా ఇల్లు, నా మనసు ఏదీ ప్రశాంతంగా లేవు. ఎందుకు? స్నేహ ఏదైనా తప్పు చేస్తుందా? అవును నాన్నా, ఆమెకి ఇప్పుడు ఇంటికంటే బయట ఎక్కువ ఇష్టం. పార్టీలతో, ఫ్రెండ్స్తో టైం గడిపేస్తోంది. నాతో మాట్లాడటానికి టైం ఉండదు. నేను కూడా కోపంతో దూరమవుతున్నా. లక్ష్మమ్మ గదిలో ఆలోచిస్తూ కూర్చుంది. రామయ్య దగ్గరకు వస్తాడు. లక్ష్మమ్మ, రాజు మనసు చాలా బరువుగా ఉంది. స్నేహను ఎలా మార్చాలి? ఒక ప్లాన్ ఉంది. స్నేహకి ఆమె చేసే పనుల ఫలితం చూపిస్తేనే ఆమె మారుతుంది.
ఏమిటి ఆ ప్లాన్? మీ చెల్లెలి కూతురు మాధవి గుర్తుంది కదా? ఆమె చాలా సింపుల్, కేర్ చేసే అమ్మాయి. కొద్ది రోజులిక్కడ ఉండమని పిలుస్తాను. స్నేహ పార్టీ నుండి ఇంటికి వస్తూ లాన్లోకి చూస్తుంది. ఇక్కడే రాజు బైక్ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడు? అత్తయ్య, రాజు ఇంట్లో లేడు. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు కదా. లేనాయనా, మాధవితో బయటకు వెళ్ళాడు, కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం. ఫ్రెష్ ఎయిరా? నేను ఇంటికొచ్చి ఈ టైంలో నా భర్త మరొక అమ్మాయితో బయట తిరుగుతుంటే నేను చూసి కూర్చోవాలా? ఎందుకు స్నేహ పట్టించుకుంటున్నావు? నేను, రాజు, చిన్ని వాక్కి వెళ్ళి వస్తామనుకున్నాం, అంతే. నీకేమైనా పని ఉంటే చూడు, లేకపోతే కూల్గా ఉండు. అవసరం లేని టెన్షన్ ఎందుకు? కూలా? నేను భార్య. నా భర్త ఇంకో అమ్మాయితో టైం స్పెండ్ చేస్తే కూల్గా ఉండాలా? స్నేహ, మాధవి రాజుకి మరదలు. ఎవ్వరూ తప్పు చేయలేదు. నువ్వే ఈ మధ్య మారిపోయావు. నైట్ పార్టీలు, లేటుగా రావడం. రాజు చాలా బాధపడుతున్నాడు. స్నేహ కోపంగా నేరుగా గదిలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మమ్మ నెమ్మదిగా వచ్చి స్నేహ పక్కన కూర్చుంటుంది. స్నేహమ్మా, కోపం తగ్గించుకోమ్మా. నీ కళ్లల్లో కోపం, రాజు కళ్లల్లో బాధ చూసి నాకు చాలా కష్టంగా ఉంది. అత్తయ్య, నేను తప్పు చేస్తున్నానా? నేనా ఫ్రెండ్స్తో టైం గడిపాను కాబట్టి రాజు నన్నిలా ఇగ్నోర్ చేస్తున్నాడు. నువ్వు తప్పు చేసిందనడం లేదమ్మా. కాని వివాహమనేది ఇద్దరూ కలిసి నడిపించేది. రాజు రోజంతా పనిచేసి అలిసిపోయి ఇంటికి వస్తాడు. నువ్వు లేటుగా వస్తే మాటల కోసం ఎదురుచూసి ఒంటరిగా కూర్చుంటాడు. కాస్త ఆలోచించమ్మా, ఆ బాధ ఎంతుంటుందో. నాకు కూడా రియలైజ్ అవుతుంది అత్తయ్య. కాని అలవాటయ్యింది. ఆ లైఫ్ స్టైల్ వదిలేయడం కష్టం. అలవాట్లను మార్చుకోవడం కష్టమే కాని అసాధ్యం కాదు. రాజుకోసం, నీకోసం మార్చుకో. మనింట్లో ఆనందం తిరిగి రావాలి కదా. అత్తయ్య, నాకు రాజు చాలా ఇష్టం. నేను మారిపోతాను. అదే నా కోరికమ్మా. మీరు ఇద్దరూ సంతోషంగా ఉండాలి. మనింట్లో మళ్లీ నవ్వులు మోగాలి. స్నేహ ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. హాల్లో లక్ష్మమ్మ, మాధవి కూర్చున్నారు. స్నేహ నెమ్మదిగా వారిద్దరి దగ్గరికి వస్తుంది. మాధవి, నువ్వు ఈ ఇంట్లో అందర్నీ ఇలా చూసుకుంటూ ఉంటే నాకు నన్ను చూసి సిగ్గేస్తోంది. అక్క, రాజు చాలా మంచివారు. ఆయనకి కావలసింది కాస్త లవ్, కేర్ మాత్రమే. సాయంత్రం రాజు ఇంటికి వస్తాడు. స్నేహ రాజు ముందు నిలబడుతుంది. రాజు, నేను తప్పు చేశాను. నీ బాధను చూడలేదు. ఇక నుంచి నా ప్రాధాన్యం నువ్వే. మన ఇల్లు మళ్లీ పాత రోజుల్లో లాగే ఉండేలా నేను చూసుకుంటాను. స్నేహ, నేను కోరుకున్నదే ఇది. నువ్వు నా పక్కన ఉంటే నాకు ఇంకేమీ అవసరం లేదు. రాజు, స్నేహ సంతోషంగా నవ్వుతూ ఒకరినొకరు చూస్తారు. మాధవి, లక్ష్మమ్మ, రామయ్య సంతోషంగా చూస్తూ నవ్వుతారు.